నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు తొలి వెలుగు. అడవిలో అన్నలు ఏం తింటారు? అడవిలో అన్నలు ఎలా ఉంటారు? 2 వారాలుగా భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్న వేళ అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. అయితే అన్నలు ఉన్నపలంగా వాళ్ళ స్థావరాలను వదిలి వెళ్ళిపోయిన వేళ ఘటనా స్థలంలో దొరికిన బ్యాగులు అన్నలకు ఉన్న ఎనర్జీ గుట్టును రట్టు చేశాయి. వాళ్ళ కోసం వేటాడే తుపాకీలకు కానరాకుండా ప్రతీకార చర్యలకు తెగబడేలా వారాల తరబడి మావోయిస్టులు కసితో ఉంటున్నారంటే ఏదో మంచి ఫుడ్ తింటున్నారని అనుకుంటే పొరపాటు. అయితే ఇంతకీ వారు వదిలి వెళ్ళిన బ్యాగుల్లో ఏమున్నాయనే కదా మీ డౌట్. ప్రాణాలు వదిలే సమయంలోనూ బందూక్ చేతపట్టి మావోయిస్టులు కూడా సై అనడానికి కారణం ఏంటన్న దానిపై తొలి వెలుగు స్పెషల్ ఫోకస్. కర్రిగుట్టలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను ఆనుకుని ఉన్న 90 కిలోమీటర్ల అరణ్య ప్రాంతం మావోయిస్టులకు పెద్ద కంచుకోట. అయితే ఈ మధ్య భారీగా చేపట్టిన ఆపరేషన్ కర్రిగుట్టలో భాగంగా ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు ఒంటరి ప్రయాణం మొదలుపెట్టి నక్సల్స్ ఏరివేతకు నడుం బిగించారు. అయితే దట్టమైన అడవి, ఎత్తైన కొండలు అన్నల కోసం వెతుకులాట అంత సాధ్యమా? కానే కాదు. అందుకే కేంద్ర బలగాలు కూడా తోడవడంతో కర్రిగుట్టలన్నీ జవాన్ల బూట్ల చప్పులతో మారుమోగిపోతున్నాయి. జోరుగా కూంబింగ్ కొనసాగుతోంది ఇప్పుడు. ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన ఈ ఆపరేషన్ తొలుత 6,000 మందితో ప్రారంభం కాగా నేటికది 24,000 మంది భద్రతా బలగాలతో దేశంలోనే అత్యంత పెద్ద సెర్చ్ ఆపరేషన్గా పేరెక్కింది. అయితే మావో దళ సభ్యుడు హిడ్మా, అగ్రనేత దామోదర్ సహా అతని బృందాన్ని వేటాడే క్రమంలో 2 వారాలుగా చేపట్టిన జవాన్ల జల్లెడ పెద్దగా ఫలించలేదని చెప్పాలి. ఇదే విషయాన్ని తలుచుకుని సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అసంతృప్తితో ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి వందలాది మంది మావోయిస్టులు కర్రిగుట్టల్లో దాక్కున్నారని అగ్రనేతలు సైతం ఇక్కడే మకాం వేసి కీలక ఆపరేషన్లకు వ్యూహరచన చేస్తున్నారన్న సమాచారంతో కేంద్ర బలగాలు గుట్టలను చుట్టుముట్టాయి. అయితే అనుకున్నంత ఈజీగా కగార్ ఆపరేషన్ ముందుకు సాగడం లేదు. ల్యాండ్ మైన్స్ గుర్తిస్తూ ముందుకు సాగుతున్న కూంబింగ్ బృందాలు ఎండవేడిని తాళలేక ఇప్పటికీ నీరసించిపోయినట్టుగా తెలుస్తోంది. అటు భద్రాచలం, ఇటు వాజేడు, వెంకటాపురం ప్రభుత్వాసుపత్రుల్లో రోజూ చికిత్స కోసం పదుల సంఖ్యలో జవాన్లు చేరుతుండడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. దాదాపు 2 వారాలుగా పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న దళాలకు మావోయిస్టుల జాడ మాత్రం కానరావడం లేదు. పెద్ద ఎత్తున డ్రోన్లు, హెలికాప్టర్లతో పాటు వేలాది బలగాలతో కర్రిగుట్టలపై నిత్యం నిఘా కొనసాగిస్తూనే ఉన్నారు. మరొక వైపు ఏజెన్సీ వాసుల నుంచి ఎలాంటి సహాయం అందకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఆహారం అందకుండా నీళ్లు దొరికే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా ఎక్కడో ఒక చోట, ఎక్కడో ఒక మూల అన్న గర్జిస్తూనే ఉన్నాడు. దీంతో అంతు చిక్కని అనుమానాలతో భద్రతా బలగాలు అయోమయ స్థితిలో పడిపోయాయి. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటనతో
జవాన్ల అనుమానాలు పటాపంచులయ్యాయి. వారికి ఆహారం ఎవరిస్తున్నారు, ఎవరు నీరందిస్తున్నారు అనే దానిపై ఓ క్లారిటీకి వచ్చారు. 2 వారాల తర్వాత మంగళవారం పోలీసు బలగాల బుల్లెట్ల దాటికి కర్రిగుట్ట వణికిపోయింది. జవాన్లకు తారాసపడ్డ మావోయిస్టు మృతి చెందడంతో అతని వద్ద నుంచి ఓ కిట్ బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో గ్రనేడ్లు, బుల్లెట్లు ఉంటాయని జాగ్రత్తగా ఓపెన్ చేసి చూస్తే అసలు విషయం బయటపడింది. మావోల కోసం వెళ్లిన జవాన్లు అలా అరణ్యంలో నీరసించి ఆసుపత్రులు పాలవుతుంటే మావోలు మాత్రం ఎందుకు ఇలా ప్రతిఘటిస్తున్నారు అన్నదానికి ఓ రీజన్ అయితే దొరికింది. సదరు మావోయిస్ట్ కిట్ బ్యాగ్లో విటమిన్ టాబ్లెట్స్, ప్రోటీన్ ఇంజెక్షన్లు చూసి షాక్ అయ్యారు. ఈ కారణంగానే రోజుల తరబడి ఆహారం లేకుండా మావోయిస్టులు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్న దానిపై ఓ అంచనాకు కూంబింగ్ బృందాలు వచ్చినట్లుగా సమాచారం. అయితే మావోయిస్టులు ఎస్కేప్ అయ్యారనే వాదన బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అంశం వెలుగులోకి రావడంతో అన్నల జాడ కోసం జవాన్ల వేట మరింత ముమ్మరమైంది. కర్రిగుట్టల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, అగ్రనేతలు కూడా ఉన్నారని సమాచారంతో సిఆర్పిఎఫ్ ఐజీ సుందర్ రాజ్ ఆపరేషన్ కగార్కు ఆదేశించారు. అయితే ఇన్ని రోజులైనా ఆపరేషన్ కగార్ ఓ కొలిక్కి రాకపోవడానికి కారణం ఛత్తీస్గఢ్ పోలీసుల స్వీయ నిర్ణయాలే కారణమంటున్నారు విశ్లేషకులు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులు సహకారం కోరకపోవడంతో ఇన్ని రోజుల సెర్చ్ ఆపరేషన్ వృధా అయిందనే వాదన తెరపైకి వచ్చింది. ఇంతకీ మావోయిస్ట్ అగ్రనేతలు ఇంకా కర్రిగుట్టల్లోనే ఉన్నారా అంటే అగ్రనాయకత్వ సభ్యులెవరూ ఉండకపోవచ్చునన్నది కొందరి బలమైన వాదన. దండకారణ్యం నుంచి కేరళ అడవుల్లోకి వెళ్లిపోయి ఉంటారన్న ప్రచారాన్ని బలంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఏదేమైనా ఆపరేషన్ కగార్ పేరిట చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ మావోయిస్టులను తుదమెట్టిస్తుందా, లేక కర్రిగుట్టల్లో ఏమీ లేదని తేల్చేసి జవాన్లు వెనుదిరుగుతారా అన్నది వేచి చూడాల్సింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.